మెల్ల కొడదాం రామ్సే వెళ్ళింగో అయిపోయింది ఈయన పని కూడా అయిపోతుంది ఇప్పుడు అయిపోయింది ఇది కూడా ఈయన పని కూడా అయిపోయింది. లెట్స్ గో గాయ్స్ బుయ్యా కొట్టేసాం ఈరోజు ఏమన్నా కానీ యో ఈరోజు నాక్ చేసినాం మనం. సో హలో బ్రో, ఈరోజు మళ్ళీ మనం వచ్చేసాం. ఈరోజు మనం ఆడబోతున్నాం సోలో వర్సెస్ స్క్వాడ్. నా పేరు వచ్చేసి మోహన్ శేఖర్ రెడ్డి. సో ఈరోజు చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పటివరకు అయితే మనం బుయ్యా కొట్టలేదు సోలో వర్సెస్ స్క్వాడ్లో, ఎందుకంటే నాకు అంత మంచిగా ఆడనికి రాదు. సో ఈరోజు గేమ్లో చూద్దాం ఏం జరగబోతుందో. బుయ్యా కొట్టగలమా ఈ గేమ్లో, లేదంటే మధ్యలో చచ్చిపోతామా, అదే మన క్వశ్చన్. లెట్స్ గో టు మేక్ ద ఎనిమీ స్కిల్. ఎన్ని కిల్స్ చేయగలమో ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ గేమ్లో ఎన్ని కిల్స్ చేస్తాను కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి 80 రూపీస్ రెడీమ్ కోడ్ నేను పంపిస్తాను. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారో. లెట్స్ బిగిన్ అవర్ గేమ్. ఇక్కడ మనం కార్ దొరికేసింది మనకి, అలాగే ఇది M249 దొరికేసింది. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు మనం వెళ్దాం ఇక అట్లా అట్లా చూసుకుంటా. ఇక్కడ ఫైర్ సౌండ్ వస్తుంది, ఎనిమిస్ ఉన్నట్టు. అయితే ఒకసారి ఇక్కడ రూట్ చేసుకుందాం. అరే వచ్చిండు ఒకడు, అయిపోయింది అమ్మాయి పిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి వాడికి పోయిండు, వీడు కూడా పోయిండు. నా కిల్లు అది ఇంకోటి వచ్చిండు, ఇంకోటి అరే 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 షిట్. ఆడు కరోనా పెట్టిండు, ఆడు కరోనా వలగొడదాం ఇప్పుడు. కరోనా వలగొట్టి అర్రే షిట్ వాల్ వేసేసిండాడు. ఇప్పుడు చూద్దాం వీడికి ఎవరైనా వస్తుండా, వీడికి ఎవరు ఆనే కొడదాం. అట్లా తిరిగేసి పోయి ఇట్లా చూసాం ముందు ఏం చేస్తాడు, వెళ్తాడు ఇడికి తిరిగేసిపోదాం మనం. ఎప్పుడు వీడికి వెళ్ళి అని ఉతికి ఆరేద్దాం ఈరోజు. అని ఉతికి ఆరేసి అని వాట్ డైమండ్ చేసి మొత్తం అని డ్యామేజ్ చేసి పడేయాలి కింద. లెట్స్ సీ ఇప్పుడు ఏం జరగబోతుంది గాయ్స్. ఇక్కడ వచ్చేసాను నేను, కానీ వీడు కనిపిస్తున్నాడు. వీడు ఎటు పోయిండు, ఎటు పారిపోయింటారు నాయన. నన్ను అతను భయపడి అందుకే అంటారు అడే వచ్చిన భయపడకుండా వచ్చిండు ఒకటి వచ్చిండు. అయిపోయింది దీని పని అయితే అయిపోయింది గాయ్స్. నేను ఫినిష్ చేసుకుందాం. ఇప్పుడు ఫినిష్ చేసి ఒకసారి లూట్ చేద్దాం. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏం లేవు దీని దగ్గర. మెడికెట్ తీసుకుందాం మెడికెళ్ళి. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుంది. బుయ్యా కొట్టగలమా లేదంటే ఇన్ని చేస్తామా మనం. ఇదేమన్నా థర్డ్ గేమ్, దీంట్లో ఫోర్త్ గేమ్ ఇది. ఇప్పుడు చూద్దాం బుయ్యా కొట్టగలమా లేదంటే ఇల్లు చేస్తామా. ఎందుకంటే నాకంత సోలో వర్సెస్ స్క్వాడ్లో ఇంకోటి వచ్చి నీట్ కూడా చేస్తాడు ఇప్పుడు నా చేతిలో, ఎందుకంటే నేను ప్రో కాబట్టి దీంట్లో కొంచెం. ఇప్పుడు చాలా రోజులే ఆడబట్టి ఒక 100 గేమ్స్ ఆడేసాను. నాకు ఇంకా ప్రో అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం ఎంత ప్రో అయ్యాను నేను ఈ గేమ్లో. కామెంట్ చేసిన వాళ్ళు రెడీగా ఉండండి, వాళ్ళు రెడీమ్ కోడ్ కోసం ఎన్ని కిల్స్ కొట్టాను ఈ గేమ్లో అని కామెంట్ చేసిన వాళ్ళు. ఈ వీడియోకి 1000 కామెంట్స్ అయిపోతే నేను పక్కా ఒక రెడీమ్ కోడ్ మీకు ఇన్స్టాలో షేర్ చేస్తాను. దాన్ని వచ్చి ఫాలో కొట్టేయండి. నీకు ఐడి దాంట్లో డిస్క్రిప్షన్లో పెట్టేశాను. ఇప్పుడు చూద్దాం నేను వేయగలమా లేదంటే మనం చేస్తామా ఇక్కడ. లెట్స్ గో. ఇన్ని కొడదాం ఇప్పుడు. ఏమన్నా కానీ నేను కొట్టాలి. కొట్టు పగిలిపోయిన ఇడు కూడా అయిపోయింది దీని పని. ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర ఎన్ని అమ్మా బాబా ఏమన్నా ఆడుతున్నాను నేను గేమ్ని. ఇదే అంటే గేమ్ ఈడోడు నెట్ పోయింది, అయిపోయింది ఈడు కూడా. స్కోపింగ్ హెడ్ షాట్ ఇట్లా కొడతాం. స్కోపింగ్ హెడ్ షాట్ మనం ఎందుకంటే ప్రో ప్లేయర్ కాబట్టి నవ్వకండి, ఎవరికి నవ్వు వస్తాయి. ఎందుకంటే ఇట్లనే కొడతాను నేను అప్పుడప్పుడు, నెట్ పోయింది కాబట్టి. ఏదో ధూమ్ ధామ్ బుయ్య అయిపోవాల్సిందే ఈరోజు. ఉడిపికడ దొరికిందంటే పక్కా బుయ్య ఈరోజు నాది. అంటే నేను వుడ్ పికర్లో మాస్టర్ని, అందరికంటే ఎక్కువ ప్రోని నేను వుడ్ పికర్ వాడుతుంటే. ఎనిమిస్ నా వుడ్ పికర్ చూసి భయపడిపోతారు. ఇక్కడ చూసుకుంటే మనం చాలా ప్రో అయిపోయాము. ఇప్పుడైతే కొంచెం ఒకటేసారి 4 వస్తే కొట్టలేము, కానీ ఒక్కొక్కరు వస్తే కొట్టగలం. ఒక్క స్క్వాడ్ని అయితే ఒక్కొక్కరిని చేసి. ఇక్కడ చూసుకుంటే మనం చాలా స్పీడ్గా ఇప్పుడు బొరుముడ వైపు వెళ్ళిపోదాం. బొరుముడ భీమాశక్తి వైపు వెళ్ళిపోదాం. నాకు చాలా హ్యాపీగా ఉంది గాయ్స్, ఎందుకంటే నాకు ఫస్ట్ 12 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాయి కదా నా ఛానల్లో. అందుకు ఇప్పుడు చూద్దాం నన్ను ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో ఈ వీడియోతోనైతే. ఇక్కడ చూసుకుంటే మనం బొరుముడాకి వెళ్తున్నాం. బొరుముడ భీమాశక్తికి వెళ్తున్నాం మనం. అక్కడ వాల్ ఉంది ఒకటి, ఆ వాల్ ఎవడు పెట్టిండో కానీ ఆయన కొడదాం పోయి ఆడవాడు ఉంటే. మన కిల్ కూడా మనదే. ఎందుకంటే మనం రెడ్డీస్, మనం తెలుగోడు కొడితే ఎట్లుంటుంది తెలుసా, మొత్తం చరిత్ర తిరగరాస్తాడు తెలుగోడు ఏదని అనుకుంటే. అందుకే నేను వెళ్తున్నా. ఈయన కొడదాం ఉండు. అయిపోయింది 1 ట్యాప్ డైరెక్ట్ 1 షాట్. డ్రాగ్ షాట్ ఇది 1 షాట్ ఉంటున్నా నేను. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అంటే ప్రో ప్లేయర్కి అర్థమవుతుంది ఇది. నువ్వు ప్రో అయితే ప్రో అని కామెంట్ చేయి. ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ వరకు చూసిరా మీరు లేదా వీడియోని. ఇక్కడ నేను ఫినిష్ చేసుకుందాం. చాలా ఈ కిల్ కూడా వచ్చేసింది మనకి. లెట్స్ సీ గేమ్లో ఏం జరగబోతుంది. ధూమ్ ధామ్గా ఈ గేమ్ నడుస్తుండగా నేను చచ్చిపోతానే ఉంది మళ్ళీ. దొద్దు ఆ మాట నాకు నువ్వు మళ్ళీ. ఇప్పటికే ఆడియన్స్కి చాలా షాకులు ఇచ్చేసావు బుయ్యా కొడతా అని. ఈరోజు బుయ్యా కొట్టాల్సిందే, కొట్టకపోతే నెక్స్ట్ గేమ్లో
పక్కా కొడతావు. అరే 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 ఆడ ఎనిమిస్ చాలామంది ఉన్నట్టున్నారు, వీడికెళ్ళి అటు వెళ్దాం. అక్కడ అరే అమ్మ ఫుల్ ఫైట్ అవుతుంది, నాకు ఫుల్ కిల్లు దొరుకుతాయి ఇప్పుడు. అరే ఈడెవడ ఉండు, ఇన్ని కొడదాం. నా నెట్వర్క్ కూడా స్పీడ్ అయిపోయింది, స్లో అయిపోయింది. ఇప్పుడు చూసాం ఇక్కడ ఎంతమంది ఎనిమిస్ ఉన్నారు బ్రో. ఈడెవడ వచ్చి నేను వేసేద్దాం. అరే పడ్డది అది బాడీ షాట్ కిల్. నేను ఫినిష్ చేసుకుందాం. వేస్తున్నాడు వెళ్ళి ఫుల్ డ్యామేజ్. అమ్మాయి ఈడెవడ కొట్టింది పైకి వెళ్ళి. ఇన్ని కొడదాం ఇప్పుడు. ఈడవాడు బాబాయ్ ఇక్కడ రా. అది పడ్డది షూట్ మ్యాన్. ఇన్ని కూడా వేసేసి ఈకులు కూడా చోటు చేసిస్తాం మనం. యో కిల్ చోర్ నంబర్ 1 మోహన్ శేఖర్ రెడ్డి. ఇప్పుడు చూసాం ఈడోడు పోతుండే అని వదిలేదాంలే. ఇప్పుడు అని వదిలేసి ఇటు పోదాం. ఈడికెళ్ళి ఫుల్ ఫైర్ వస్తుంది. ఇక్కడ నా ఫోన్ కూడా గరం అవుతుంది. ఇప్పుడు ఈడు కూడా అయిపోయాడు. ఈడు కూడా అయిపోయాడు. మన హెడ్ షాట్ ముందు ఎవరైనా సావాల్సిందే బ్రో. అందుకే మనం అంటారు హెడ్ షాట్ కింగ్ అని. ఇప్పుడు చూసాం ఇక్కడ ఎవరెవరు ఉన్నారా లేదంటే నేను ఈజీగా లూట్ చేసుకోవచ్చా. అరే అయ్యా లెవెల్ 4 వేస్ట్ కూడా దొరికింది. ఇప్పుడు బుయ్యా మాత్రం ఈసారి కొట్టడానికి ట్రై చేద్దాం. పక్క కొడతాను చెప్పాను, ఎందుకంటే నేను ఏదో ఒక తప్పు చేస్తుంటాను గేమ్లో. అరే కారు ఉంది, కారు తీసుకొని వెళ్ళాలి అటు ఇటు. సల్మాన్ ఖాన్ లాగా పోవాలి కదా. సల్మాన్ ఖాన్ అది కాడ తీసినామంటే తిప్పుండ్రా బండ్లు, తీయండి రా బండ్లు అనాలి ఎవడన్నా నింటే. తిప్పురా బండి రే, తిప్పుని బండి తిప్పితే గిర్రమని తిరగాలి బండి. ముందే మనం ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, ముందే మన ఫ్యాన్ ప్రభాస్, ముందే మనం ఎవరికి ఫ్యాన్ ప్రభాస్కి. అంటే ఎట్లుండాలి బండి రై మనం పోతుండాలి బండి కాలి. చూసేవాళ్ళు బెదిరిపోవాలి, అమ్మ ఇంత స్పీడా అని. సో ఇక్కడ చూసుకుంటే పీక్లోకి మళ్ళీ వచ్చేసాం మనం గేమ్లో. చాలా ప్రో ప్లేయర్ మనం. అరే వీడు కూడా పోతుంది, నేసేద్దాం ముందు. అరే పట్రా అరే చే అమ్మ బాడీ కూడా కొట్టాలి. ఎందుకంటే నేను ఫోన్ కూడా వస్తాలే. కొట్టు అయ్యో అమ్మ ఏడు కూడా గుద్దేసి నన్ను. అమ్మ ఏడేడు నిన్ను కొడదాం ఏమన్నా కానీ ఈరోజు. నేను కొట్టాల్సిందే. ఇక్కడ కొడుతుండగా అరే షిట్ మ్యాన్ ఇక్కడ చాలా గేమ్ డౌన్ అయిపోయింది. పోయింది ఈడు కూడా. నా నెట్ కూడా ఆగిపోయింది. ఇక్కడ చూసుకుంటే అవి చాలా ముంగల్కి వచ్చేసాం మనం. బుయ్యాకి చాలా దగ్గరకు వచ్చేసాం గాయ్స్. ఇప్పుడు ఏం జరగబోతుందో అన్నీ ఎంతమంది వస్తారో వచ్చాయండి బ్రో. మనం చాలా ప్రో అయిపోయాం. ఈరోజు గేమ్ని బుయ్యా కొట్టాల్సిందే, లేకపోతే మన ఆడియన్స్ లాస్ట్ వరకు చూస్తారా. లెట్స్ గో. మీరు వీడియో వరకు చూసుంటే కామెంట్ చేయండి ఐఎమ్ ప్రో అని. అంటే నేను కూడా చూడాలి కదా, వీడియో వరకు వీడియోని చూసారా లేదా. నన్ను ప్రేమించిన అంటే నన్ను ఎందుకు ప్రేమిస్తారా నేను ఎవడన్నా. నా వీడియోకి కొంచెమైనా నచ్చిన వాళ్ళు, నా వీడియో కొంచెమైనా నచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు చూసారా లేదా. ఎందుకంటే నేను చేసే వీడియోలు చాలామందికి నచ్చవు, ఎందుకో నాకు కూడా తెలియదు. అప్పుడు నేను వాయిస్ ఓవర్ చేయకపోతే ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నా, కష్టపడుతున్నా. ఏదో ఒకరోజు సక్సెస్ అవుతా నేను, అందరికంటే గొప్ప యూట్యూబర్ అవుతా నేను ఏమన్నా కానిగా. ఎందుకంటే నేను ఒక గొప్ప గేమింగ్ ప్లేయర్ని, అందరికంటే గొప్ప ప్లేయర్ని నేను. సో ఇక్కడ మనం ఇప్పుడు డైరెక్ట్ భీమాశక్తిలోకి వెళ్ళిపోదాం. మనకి కిల్స్ సరిపోలేవు, నాకు ఆకలి అవుతుంది చాలా. కిల్స్ ఆకలి అంటే చాలామందికి అన్నం తినే ఆకలి ఉంటుంది, కానీ మనం కిల్స్ ఆకలి ఉంటుంది. ఎన్ని కిల్స్ కొడితే అంత ఆకలి పెరుగుతుంటుంది. ఈ ఆకలిని ఎవరు చంపలేడు. అందుకే డ్రైవింగ్ కూడా రాదారా నీకు, ఏం చేస్తున్నావు, డ్రైవింగ్ నేర్చుకోక. అరే టైంపాస్ ఎందుకు చేస్తావురా, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా డ్రైవింగ్ అని నేర్చుకో రాదరా పోయి కొన్ని రోజులు. ఏం చేస్తావురా నాయన నువ్వు, ఎప్పుడు రా ఇట్లా అయితే నీతోని. అయినా ఏం కాదులే, నేర్చుకుందాం మళ్ళీగా. ఇలాగ అట్లనే అంటావు నువ్వు అని అనుకోవచ్చాము. ఈయన వేసేద్దాం. వీడిగో ఇక్కడ ఆటోలో పోతుండేగో అయిపోయినావు నువ్వు. ఎట్లా నాకు తెలుసు బాబాయ్, నువ్వు అయిపోతావు ఎట్లా నా చేతిలో. నీ వెనకాల ఉన్నది ఎవడు, మాస్టర్ ఆఫ్ ద ఏంది షిట్, నేనే మర్చిపోయినా. ఎయిమింగ్ మాస్టర్. ఎస్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ద ఎయిమింగ్. అంటే కార్ లోపల ఉన్న ఈజీగా కొట్టగలను నేను. ఇప్పుడు చూసుకుందాం. ఏడ దాచుకుండు వదిలేసి కిల్ మనకు దొరికేసింది. ఎందుకంటే మన పేరు రాసి ఉన్నాడు ఆల్రెడీ, మోహన్ శేఖర్ రెడ్డి అని. అందుకే ఆ కిల్ మనదే. సో ఇప్పుడు చూద్దాం ఈ గేమ్ ఏం జరగబోతుంది. అమ్మ ఇంత కష్టపడి ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. బుయ్య కొట్టగలమా లేదా నాకు కూడా చాలా ఆతృతగా ఆకలిగా ఉంది. అంటే మనం బుయ్య కొట్టడమే మన గోల్. ఎన్ని గేమ్స్ అయినా పట్టిన దానికి బుయ్య కొట్టే వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. బుయ్య కొట్టిన రోజు ఇంకా వీడియోస్ ఎక్కువ వస్తాయి. సో చూసాం ఎన్ని గేమ్స్ పడితే అన్ని గేమ్స్ ఆడదాం ఈరోజుగా. బుయ్య కొట్టేంత వరకు లెట్స్ గో. నాది ఒకటే ఛాలెంజ్ బ్రో, బుయ్య కొట్టేంత వరకు నేను గేమ్ ఆడుతూనే ఉంటా. బుయ్య కొట్టానా కదా దాని తర్వాత వస్తుంది చూడు అసలు వీడియోలు. వీడియో మీద వీడియో వస్తూనే ఉంటాయి. అంటే రాయి మీద రాయి పడుతూనే ఉంటుంది ఈ ఛానల్లో. అన్ని రాళ్ళన్నీ పగలగొట్టడానికైనా మీరు ఉన్నారు, అందరినీ కాపాడడానికే మీరు. అరే ఈడవడు ఉండు, ఇన్ని వేసేసాం చాలు, వాగింది చాలు, జర శాంత్ ఇన్ని వేసేసాం. ఇప్పుడు
ఇడవడు అర్రే వచ్చిండు ఇడవడగా. అర్రే వాల్ పెట్టిండు. అయ్యో వాల్ పెట్టిండు. అయితే నేను 1 ట్యాపే కొట్టాలి ఇప్పుడు ఇంకే. వెయిట్ చేసి జర్సేపు 1 ట్యాప్ గోడ్ మనం చేసి వద్దులే అంత పెద్ద మాటలు వద్దు. మెల్ల కొడదాం రామ్ష. ఇంకో అయిపోయింది ఈయన పని. ఈయన పని కూడా అయిపోతుంది ఇప్పుడు. అయిపోయింది ఇది కూడా. ఈయన పని కూడా అయిపోయింది. లెట్స్ గో గాయ్స్. బుయ్య కొట్టేసాం ఈరోజు ఏమన్నా కానీ. యో ఈడోడు ఉంది. ఈయన నాక్ చేసినాం మనం. ఎస్ ఈడు. అమ్మ అయిపోయింది. షిట్ ఎంత గలీజ్ గేమ్ పోయింది ఇది.